సో ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో చర్చ జరిగింది. దాన్ని ఫైనల్గా సిబిఐకి అప్పచెప్పారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కట్టి చాలా తప్పిదాలు చేసింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టింది, క్వాలిటీ లేని చోట కట్టినరు, ఇంజనీర్లు వద్దన్నా వినలేదు, ఈయన సొంతంగా ఇంజనీరింగ్ వ్యవస్థని ఆదేశించి ఈయన సలహాలతో అది కట్టి అది క్వాలిటీ లేకుండా కూలిపోయే స్థాయికి వచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్లో పగుళ్ళు వచ్చాయి. సో ఇది క్వాలిటీ లేదు, ఇది పనికిరాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు దాని మీద విచారణకు ఆదేశించింది, కమిషన్ను నియమించారు. ఆయన తీర్పు కూడా కేసీఆర్కి వ్యతిరేకంగానే ఉంది. ఈయన నిర్ణయం వల్లనే అంతా పాడైపోయింది అని. సో ఇప్పుడు దాన్ని సిబిఐకి ఇచ్చారు. సో ఫైనల్గా ఓకే, వీళ్ళు ఏదో ఒక కేసీఆర్ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ని బ్లేమ్ చేయాలన్న విషయం మీద వెళ్తూ ఉన్నారు. తప్పేం లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ఉంటారు, అది జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ 1,00,000 కోట్లు ఎవరివి? కేసీఆర్వా? 1,00,000 కోట్లు ఎవరివి? కాంగ్రెస్వా? కాదు కదా. 1,00,000 కోట్లు ప్రజల ధనాన్ని తీసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నట్టుగా 1,00,000 ఎకరాల భూములకైతే నీళ్ళు అందిందని చెప్తా ఉన్నాడు. సరే, 1,00,000 ఎకరాల భూమికి అయితే అందింది కదా. సో ఓవరాల్గా దాని క్వాలిటీ పెంచి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే పగుళ్ళు వచ్చినాయో దాన్ని సెటరైట్ చేసేసుకొని మళ్ళీ ప్రజలకు పనికొచ్చేట్టుగా చేస్తే మిమ్మల్ని డెఫినెట్గా ప్రజలు అభినందిస్తారు. అంతేగాని కేసీఆర్ కట్టినటువంటి బ్రిడ్జ్ నామరూపాలు లేకుండా చేసి అసలు అక్కడ ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టే లేదు అన్న విధంగా చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నట్టుంది. కానీ ఇప్పుడు వచ్చి సంవత్సర కాలమైనా దాన్ని పునరుద్ధరించి దానిలో రిపేర్లు చేసా లేదా రీకన్స్ట్రక్షన్ చేసుకున్నా దాన్ని ప్రజలకు పనికొచ్చే విధంగా 1,00,000 కోట్లను ఉపయోగపడే విధంగా చేస్తే ప్రజలు సంతోషిస్తారు. అంతేగాని కేసీఆర్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఆ ప్రాజెక్టు పనికే రాదు కాబట్టి దాన్ని తీసేస్తాం అక్కడి నుంచి, ఇక భవిష్యత్తులో మీరు అది గుర్తు చేసుకోవడానికి కూడా లేని విధంగా చేసేస్తాం మేము అన్న ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఉంది తప్పితే ప్రజాధనాన్ని 1,00,000 కోట్లు వ్యర్థం కాకుండా ప్రజల ధనాన్ని కాపాడే విధంగా ఆ ప్రాజెక్టును పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తాము అన్న విషయం అయితే నోట్లో నుంచి రావట్లేదు. సరే, అప్పుడున్న వ్యవస్థలు, ఇప్పుడు నెహ్రూ కాలంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎంత పటిష్టంగా ఉందో మనకు తెలుసు ఇన్ని సంవత్సరాలైనా. కానీ అంత క్వాలిటీ దేశభక్తి నాయకులలో లేదు, అంత క్వాలిటీ ఇంజనీర్లలో లేదు. సో ఓవరాల్గా అయితే అక్కడ తప్పు జరిగింది, అవి పగుళ్ళు వచ్చాయి, దాని మీద విచారణ జరగాలి, తప్పు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజాధనాన్ని వ్యర్థం చేసే హక్కు ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ ప్రభుత్వాలకు కానీ లేదు. సో కానీ అదే రిపేర్ చేసి 1,00,000 ఎకరాలు అన్నదానికంటే అంతకంటే ఎక్కువ మీరు ఇవ్వగలిగితే డెఫినెట్గా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. అరే, కేసీఆర్ చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ పార్టీ సరి చేసింది, సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరి చేసింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి నాయకులందరూ కూడా సరి చేసిండ్రు కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తారు. భవిష్యత్తులో మీకు ఇంకా మళ్ళీ పదవులు వచ్చే అవకాశం ఉంది, అధికారం వచ్చే అవకాశం ఉంది. అంతే కాలం తర్వాత వచ్చిన తిట్టుకోవడాలే జరుగుతూ ఉంది ఆ ప్రాజెక్టు మీద. కానీ అక్కడ వచ్చిన పగుళ్ళను రిపేర్ చేసే కార్యక్రమం కావచ్చు, రీకన్స్ట్రక్షన్ చేసే విధానాలు కావచ్చు, ఏవి జరగటం లేదు, ముందుకెళ్ళటం లేదు.